ఎస్. లీడర్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్. సో బీపీ అంటాం, దీన్ని హైపర్ టెన్షన్ కూడా అంటారు. హైపర్ టెన్షన్ ఎక్కువ ఉందనుకో బ్లడ్ ప్రెషర్, దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. తక్కువ ఉంటే హైపో టెన్షన్ అంటారు. అసలు బీపీ మనకు ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది దేనికి రిలేటెడ్? అసలు మనకు బ్లడ్ ఎందుకు కావాలి? బ్లడ్ కు ప్రెషర్ ఉండాలా వద్దా? ఎంత ఉండాలి? మన బాడీ ఎట్లంటే సమతుల్యత మెయింటైన్ చేస్తుంది. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఈక్వల్ గా మెయింటైన్ చేస్తేనే మనం హెల్తీగా, హ్యాపీగా అండ్ ఫిట్ గా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి, అప్లయన్స్ కి, లీడర్స్ కి. సార్, స్క్రీన్ విజిబుల్ కదా సార్? ఎస్ సార్. Yes, sir. Clear. ఓకే, థ్యాంక్ యూ సార్. సో బ్లడ్ ప్రెషర్ అనేది మొత్తం మన సర్క్యులేటరీ సిస్టమ్ కిందకి వస్తుంది. సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటిది? సో ఒక సర్క్యులేషన్ అని అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అది. మనం ఏం పని చేసినా, చేయకపోయినా, పడుకున్నా, ఏ ఎక్కడున్నా సరే అది సర్క్యులేషన్ జరుగుతూనే ఉండాలి. హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్. సో గుండె ఏంటంటే ఒక పంపింగ్ మిషన్, ఒక మోటార్ లాగా పనిచేస్తుంది కంటిన్యూస్ గా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే గుండె పని చేయాల్సిందే. ఆ గుండె పని చేస్తేనే మనకి ఏంటంటే సర్క్యులేషన్ కరెక్ట్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మనకు హెడ్ నుంచి, కాలు వేళ్ళ నుంచి, మన చేతి వేళ్ళ నుంచి మీరు ఎక్కడ చిన్న పురెక్ చేసినా సరే బ్లడ్ వస్తుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో అర్థం చేసుకోండి, బ్లడ్ నాన్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ అండ్ దీంట్లో ఏంటంటే దీనికి ఎలా ట్రావెల్ చేయాలి బ్లడ్? సో దీనికి ఏంటంటే బ్లడ్ వెజల్స్ అంటాం మనం. సో బ్లడ్ వెజల్స్, సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి: ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అనేది ఏంటంటే మంచి రక్తంని క్యారీ చేస్తుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. వెయిన్స్ అనేటివి ఏంటంటే ఇంప్యూర్ బ్లడ్ అంటాం, లేదంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో మనం అబ్జర్వ్ చేయండి, మనకు మన సెల్స్ కి, బాడీస్ కి, అన్నిటికీ ఏంటంటే మంచి రక్తం ఇవ్వాలి, దాంతోపాటు చెడు రక్తం కూడా తీసుకోవాలి. ఈ రెండు పనులు చేసేది రక్తనాళాలే, దీన్ని బ్లడ్ వెజల్స్ అంటారు. క్యాపిలరీస్ దగ్గర ఇవన్నీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎక్స్చేంజ్ అయినప్పుడు మనకి ఏదైనా చెడు రక్తం తీసుకొచ్చి మళ్ళీ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ మనకు సర్క్యులేషన్ సిస్టమ్. ఇది కంప్లీట్ బాడీ టూ అండ్ ఫ్రో మొత్తం. ఇక్కడ చిన్న ఇమేజ్ ఇచ్చారు చూడండి లీడర్స్. సో మన గుండె ఇక్కడ ఉంటది. ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి ఇంప్యూర్ బ్లడ్. సో మనకి ఏంటంటే ఇంప్యూర్ బ్లడ్ ఇక్కడ వచ్చేస్తుంది కిడ్నీ, లివర్లకి వెళ్తుంది, మన ఇంటెస్టైన్, మన కడుపులోకి వెళ్తుంది, కిడ్నీస్కి వెళ్తుంది. అక్కడ బాడీ ఫిల్టర్ అవుతుంది, సారీ, మన బ్లడ్ ఫిల్టర్ అవుతుంది అక్కడ. అంటే ఏంటంటే మనకు కావాల్సినవి తీసుకుంటుంది, చెడువన్నీ మలినాల ద్వారా పంపించేస్తుంది కిడ్నీలో. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఊపిరితిత్తులు. సో ఊపిరితిత్తులు ఏం చేస్తా అంటే బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే మనం ఆక్సిజన్ తీసుకుంటాం. సో మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎంత శ్వాస తీసినాం అనుకోండి, మన లంగ్స్ కి ఎంత మంచి పని చెప్తే బ్లడ్ అంతా ప్యూర్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే ఈ కపాల్భాతి, యోగా, ప్రాణాయామం ఇవన్నీ ఎందుకు చేస్తారంటే బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకోవడానికి. సో మన బాడీ నుంచి చెడు వ్యర్థాలు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే కొవ్వు అనేది మన ఆవిరి ద్వారానే వెళ్ళిపోతుంది, కొలెస్ట్రాల్ మొత్తం. సో లంగ్స్ దీనికి మ్యాక్సిమం ఏర్పడతాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ప్యూర్ బ్లడ్ అనేది వస్తుంది. రెడ్ కలర్ మొత్తం ప్యూర్ బ్లడ్, బ్లూ కలర్ మొత్తం ఇంప్యూర్ బ్లడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి హార్ట్. సో చాలా మందికి ఏంటంటే హార్ట్ అంటే ఇక దిల్ సింబల్ అలాంటివి ఉంటాయి. సో ఇది కాకుండా హార్ట్ షేప్ అనేది డిఫరెంట్ ఉంటాయి, అండ్ హార్ట్ కి చాంబర్స్ అనేవి ఉంటాయి. సో బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ మొత్తం డీటెయిల్ గా ఉంటాయి. సో జనరల్ గా హార్ట్ కి ఏదైనా ఇబ్బంది అనుకోండి, సో చాలా మంది డాక్టర్స్ ఒక టెస్ట్ చేస్తారు, దాన్ని ట్రోపోపిన్ టెస్ట్ అంటారు. సో ఈ వాల్యూస్ ఏ మాత్రం తేడా ఉన్నాయనుకోండి, అది నీకు ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి పోయిందో అని చెప్పుకోవచ్చు. సో చాలా మందికి ఏంటంటే ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఇప్పుడు ఒక శరీరాన్ని మనం చూస్తాం, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు మన ఎదుట. సో అతనికి బీపీ ఎంత ఉందో మనకు తెలియదు. కొందరికి హై ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో మనకి ఏదైనా హార్ట్ లో ఇబ్బంది అయింది అనుకోండి, ఈసీజీ తీస్తారు, లేదంటే ఇలాంటి ట్రోపోపిన్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే తెలుస్తుంది హార్ట్ లో ఏదైనా బ్లాకేజ్ ఏర్పడిందా, హార్ట్ అటాక్ ఏర్పడింది అనేది తెలుస్తుంది మనకి. ఇది వచ్చేసి ట్రోపోపిన్ నార్మల్ వాల్యూస్ ఇవి. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. సో కార్డియోవాస్కులర్ అంటే దీని కూడా ఒక మజిల్ కావాలి. వాస్కులర్ అంటే మజిల్, గుండెకు సంబంధించిన మజిల్. సో దీంట్లో ఏముంటాయి? హార్ట్, వెజిల్స్ అండ్ బ్లడ్, ఇవి మనం డిస్కస్ చేస్తున్నాయి. సో హార్ట్ ఎక్కడ ఉంటుంది?
సో ఫస్ట్ బీపీ తెలుసుకునే ముందు హార్ట్ అంటే ఏంటి, బ్లడ్ వెల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉన్నది దాని లొకేషన్. సో జనరల్ గా హార్ట్ మనకి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఇట్లా ఇక్కడ సైడ్ ఉంటుంది, మిడిల్ లా కాకుండా. సో ఇది ఏంటంటే దీనికి ప్రొటెక్షన్ ఏంటంటే రెండు ఊపిరితిత్తులు పైన అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఊపిరితిత్తులు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్కి అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ ఒక్కటే దానికి దానికి ప్రొటెక్షన్ ఏమి ఉండదు, అది గాల్లోనే ఉంటుంది. సో దీనికి ప్రొటెక్షన్ వచ్చేసి ఇవి ఉంటాయి. అండ్ దీని కింద ఇక్కడ వచ్చేసి డైఫారం అంటాం మనం, అది కూడా కిందకెళ్ళి సపోర్ట్ చేస్తుంది లంగ్స్ అండ్ డైఫారం కట్. సో ఇది వచ్చేసి అయోటా. ఈ అయోటా అనేది ఏంటంటే మెయిన్ మంచి రక్తాన్ని మన శరీరం మొత్తం సప్లై చేస్తుంది, స్టార్టింగ్ పాయింట్ దాన్ని అయోటా అంటారు. సో నేను చెప్పినట్టు హార్ట్ కి 4 ఛాంబర్స్ ఉంటాయి. సో మనం ఎట్లా చూసుకోవాలంటే హార్ట్ మన రైట్ హ్యాండ్ వచ్చేసి మన రైట్, మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మన లెఫ్ట్. సో రైట్ ఏట్రియం రైట్ సైడ్, లెఫ్ట్ ఏట్రియం రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో బ్లూ కలర్ ఉన్నది మొత్తం ఇంప్యూర్ బ్లడ్, రెడ్ కలర్ ఉన్నది ప్యూర్ బ్లడ్. సో సర్క్యులేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటాం. సో దీంట్లో సుపీరియర్ వీనా కావా, ఇన్ఫీరియర్ వీనా కావా నుంచి రైట్ ఏట్రియంలోకి వస్తుంది, ఏది డిఆక్సినేటెడ్ బ్లడ్ వస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిపిన బ్లడ్. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఇట్లా జాస్, దీన్ని వాల్వ్స్ అంటారు. నేను వాల్వ్స్ పిక్చర్ చూపిస్తా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఆ బ్లెండర్ ఇంప్యూర్ బ్లడ్ కదా, దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయి మలినాలు. సో ఇవి మళ్ళీ ప్యూర్ కావాలంటే లంగ్స్ దగ్గరికి వెళ్తాయి. సో లంగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లంగ్స్ లో ఏంటంటే మనకి ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ వదిలేస్తాం. వదిలేసిన తర్వాత లంగ్స్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇది అయోటా. ఈ అయోటా నుంచి మొత్తం ఎంటైర్ బాడీ మొత్తం సప్లై అవుతుంది. అండ్ దీంట్లో ఇంకోటి కరోనరీ ఆర్టరీ అని ఒకటి ఉంటుంది. సో ఏంటంటే గుండె మంచిగా పని చేయాలి, గుండెకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి, సేమ్ మన శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, ఆక్సిజన్ అండ్ మనం తీసుకునే న్యూట్రిషన్స్ అన్నీ కావాలి. సో గుండెకు సప్లై చేయడానికి ఒక ఆర్టరీ అనేది ఉంటుంది, ఆ కొద్ది రక్తనాళాల గుండెకే సప్లై ఇస్తుంది, దాని కరోనరీ ఆర్టరీ అంటారు. సో మాక్సిమం మనకు బైపాస్, సిఏబిసి అండ్ స్టంట్స్ ఇవన్నీ మొత్తం కరోనరీ ఆర్టరీలు వచ్చే ప్రాబ్లమ్స్ తోనే ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి మనకి. ఇది బ్లడ్. ఇది వచ్చేసి ప్యూర్ బ్లడ్, ఆర్టరీస్ అంటాం, ఇది వేనియస్. సో ఇది వచ్చేసి ఆర్టరీ. సో దీని ఏమంటే రక్తనాళ అంటారు. సో చాలా మంది ఏంటంటే మనం తీసుకునే చెడు ఏమంటే ఆల్కహాల్ కన్జంప్షన్, సిగరెట్ స్మోకింగ్ కానీ ఇవేవి తీసుకున్నా సరే ఏంటంటే లోపల ఉన్నదాన్ని ఎండోథీలియం అంటాం, బయట ఉన్నదాన్ని ఎగ్జోథీలియం, లోపల ఉన్నది దీని లూమన్, లూమన్ అంటారు. సో దీని లూమన్ అంటారు, లోపల ఉన్న పొరని ఎండోథీలియం అంటాం. సో చాలా మంది ఏంటంటే సిగరెట్ తాగిన ఏంటంటే ఎండోథీలియం దెబ్బతింటది మన రక్తనాళాల్లో, ఎండోథీలియం దెబ్బతింటది. సో ఎండోథీలియం ఎప్పుడైతే దెబ్బతింటో అప్పుడు ఏంటంటే దాంట్లో ప్లేట్లెట్స్ అక్యుమిలేట్ అవ్వడం అండ్ అక్కడ కొవ్వు జమ అవ్వడము. ఇంకేనా ఒక్కసారి ఏంటంటే రక్తం కూడా లోపల గడ్డ కడుతుంది, దాన్ని క్లాట్ అంటారు. రక్తం గడ్డ కట్టేదాన్ని క్లాట్ అంటారు, కొవ్వు గడ్డ కట్టేదాన్ని ప్లాక్ అంటారు. సో ఇదన్నా ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంది, దాంట్లో ఏదైనా చిన్న ఆటంకం ఏర్పడింది అనుకోండి. సో ఆటంకం ఏర్పడినప్పుడు ఏంటంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, వాటర్ పైప్ ఉంటుంది, వాటర్ వస్తున్నాయి, ఇట్లా కొంచెం ప్రెస్ చేయండి అంటే దాన్ని నేరో చేయండి, సైజ్ నేరో చేసాం అనుకో ఆ ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది. ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంటుంది అంటే ఎండ్ ఆర్గన్ కి డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ తో వెళ్ళడం వల్ల ఇక్కడ నుంచి వచ్చేదేమో నార్మల్ గా వస్తుంది, ఇక్కడ బ్లాకేజ్ ఏర్పడింది కాబట్టి ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది. ఇంకా ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ ఎండోథీలియం అనేది దెబ్బతింటుంది. సో మనం ఎప్పుడైతే మోర్ పవర్ కానీ అల్ట్రా బెర్రీ అండ్ సీ భక్తన్ ఇవి తాగుతున్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్, ఇది తాగడం వల్ల ఏంటంటే మనకి ఎండోథీలియంని రికవర్ చేస్తుంటది. అంటే మాక్సిమం విటమిన్ B12 కావాలి మనకి. సో విటమిన్ B12 మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇవి రిపేర్ అవుతుంటది, మన బాడీ సెల్ రిపేర్ చేస్తుంటది. సో ఇట్లా ఎండోథీలియం దెబ్బతిన్నప్పుడు మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీ ఒక యాంటీ ఆక్సిడెంట్ అంటాం కదా, యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏం చేస్తుంటే మన బాడీని రిపేర్ చేస్తుంటది, మన బాడీని, సెల్స్ ని, బ్లడ్ వెల్స్ ని, ఎస్పెషల్లీ ఎండోథీలియం ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అదే నార్మల్ గా అవుతుంటది. సో వాసోడైలేషన్ అంటే అవసరాన్ని బట్టి ఎలాస్టిసిటీ మెయింటైన్ చేయాలి హెల్దీ ఉన్నప్పుడు. సో ఎలాస్టిసిటీ కూడా ఎప్పుడు దెబ్బతింటుందంటే మనం సేమ్ సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు దీంట్లో ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది.
అండ్ దాంతోపాటు మన ఏజ్ పెరిగినప్పుడు కూడా ఈ ఎలాస్టిసిటీ అనేది తగ్గుతుంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో, ఇక్కడ ఏంటంటే రెడ్ ఉంది కాబట్టి మంచి రక్తం. సో ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఆక్సిజన్, న్యూట్రిషన్స్. సో ఇవన్నిటికీ దీంట్లోకి మన రక్తం నుంచి దీంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. మన రక్తం ఏం క్యారియర్స్ అంటే న్యూట్రిషన్స్, ఆక్సిజన్, మనకు కావాల్సిన పోషక విలువలన్నీ రక్తంలోనే ఉంటాయి. సో అన్ని తీసేస్తుంటది, అన్ని బాడీ సెల్ కి అన్నిటికీ అందిస్తుంటది. అండ్ తర్వాత ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటది, ఇక్కడ నుంచి అందిస్తుంది. మెల్ల ఇక్కడ దీన్ని క్యాపిలరీస్ అంటాం. సో ఎండ్ పార్ట్స్ వచ్చేసి క్యాపిలరీస్, బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్, ఆర్ట్రియోల్స్, క్యాపిలరీస్, తర్వాత వెయిన్స్, వెన్యూల్స్, ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంటది. మంచి రక్తం వచ్చేసి మళ్ళీ అది చెడు మలినాలు తీసుకొని బ్లడ్ గా ఇది రెడ్ గా బయటకు వచ్చి మళ్ళీ బ్లూగా, రెడ్ గా లోపలికి వస్తుంది, బ్లూ కలర్ గా బయటకు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం. సో ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఎక్స్చేంజ్ చేసేది క్యాపిలరీస్ అంటాం మనం. ఇక్కడ మనకు అన్ని ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఇది వచ్చేసి మన హార్ట్ అండ్ కరోనరీ ఆర్టరీస్. సో కరోనరీ, ఇవన్నీ కరోనరీ ఆర్టరీస్. ఇది ఏంటంటే మన రక్త మన హార్ట్ కే సప్లై చేస్తుంది. రైట్ కరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ కరోనరీ. సో మాక్సిమం మన స్టంట్స్, బైపాస్ సర్జరీస్ అన్ని దీంట్లోనే అవుతుంటాయి. సో ఇప్పుడు చూసాను లీడర్స్, హార్ట్ పంపింగ్ అనేది ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో ఒకటి బ్లూ కలర్ ఉంది, ఒకటి రెడ్ కలర్. సో సైమల్టేనియస్ లో మనం ఎక్కడ పోయినా సరే రెండు వెళ్తూనే ఉంటాయి. ఒకటి మంచి రక్తం ఇస్తుంది, ఒకటి చెడు రక్తం కలెక్ట్ చేసుకుంటుంది. ఇది నార్మల్ హార్ట్ ఫంక్షన్. అండ్ క్యాపిలరీ, ఇది వాల్వ్స్ అంటాం కదా. సో మనకేంటంటే పంపుల దగ్గర వాల్వ్ అనేది ఉంటుంది. వాల్వ్ ఫిట్ చేస్తే ఏంటంటే అది ఒకటే డైరెక్షన్ లో పంపుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే హార్ట్ ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ మనకు హార్ట్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. సో రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్ వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఇలాంటివి పని చేస్తలేవు అనుకోండి. సో ఇది ఏంటంటే దీన్ని వాల్వ్స్ అంటారు. సో వాల్వ్ కరెక్ట్ పని చేయలేదు, రైట్ వెంట్రికల్ నుంచి రైట్ ఏట్రియంకి రావద్దు అది. సో చాలా మందికి ఏంటంటే వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తుంటారు. ఎందుకు రిప్లేస్మెంట్ చేస్తారంటే రివర్స్ పంప్ అవుతుంది. సో ఏంటంటే రివర్స్ పంప్ అయింది అనుకోండి, ఆ గుండె పైన ఓవర్లోడ్ అవుతుంటది. సో గుండె ఇంకా ఎక్కువ కొట్టుకొని ఇక్కడ ట్రై చేస్తుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఆ గుండె వాస్తుంది, లేదంటే గుండెకు హోల్ పడింది అంటారు కదా. ఇవన్నీ ఇవే సమస్యలు మనకి. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్ వచ్చేసి 120/80. సో ఇప్పుడు వచ్చేసి 120 నుంచి 129 ఉండొచ్చు. అండ్ బై 80 టు 85 వరకు ఉండొచ్చు. సో దీనిలో ఏంటంటే ఈ రీడింగ్స్ ఏమంటారు, 120 mm ఫర్ హెచ్జి అంటే మెర్క్యూరీ, హెచ్జి అంటే మెర్క్యూరీ. సో దీని ఏమంటే పాదరసంతో కొలుస్తుంటారు మన బీపీ మిషన్లలో. సో 120 అనేది అంటే సిస్టోలిక్. సో సిస్టోలిక్ అంటే ఏంటిది, డయాస్టోలిక్ అంటే ఏంటి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే పైన రెండు భాగాలు ఉంటాయి, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, అవి ఇట్లా పెండుతాయి, ఇట్లా కాంట్రాక్షన్ అవుతుంది, లబ్ అనే సప్పుడు వచ్చేసని సిస్టోలిక్ అంటారు. మళ్ళీ రిలాక్స్ అవుతాయి కదా, ఇట్లా పైకలు వచ్చినప్పుడు కింద రిలాక్స్ అయ్యాల్సింది, ఎందుకంటే ఈ రక్తం పిండుతుంది, కింద తీసుకుంటది. ఇట్లా మళ్ళీ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. సో ఇది కరెక్ట్ రిధమ్ అనేది మెయింటైన్ చేయాలి. సో దీంట్లో ఎలాంటి అంతరాయం ఏర్పడినా సరే మనకు బీపీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలను స్టార్ట్ అవుతుంది. సో సిస్టోలిక్ వచ్చేసి 120 అంటే కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, డయాస్టోలిక్ వచ్చేసి 80 mm ఫర్ హెచ్ది. దీని ఏంటంటే రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. లప్ డప్ లప్ డప్, ఈ పంపింగ్ అనేది నడుస్తూనే ఉండాలి. సో ఇది వచ్చి కరోనరీ సర్కిల్ ఏంటంటే మనకు హార్ట్ కి సప్లై చేసేదాన్ని. సో మనకి ఏంటంటే ఈ రిధమ్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడం ఎట్లా అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది ఈసీజీ మిషన్ తోని కొలుస్తారు. సో ఫస్ట్ మనకి ఏదైనా అంతరాయం ఏర్పడింది, నాకు అంటే చెస్ట్ పెయిన్ లాంటివి ఏదైనా ఇబ్బందులు వస్తే ఫస్ట్ చేసే పని వచ్చి ఈసీజీ ఇస్తారు. సో ఈసీజీ నార్మల్ ఉందనుకోండి, ఎలాంటి సమస్య ఉండదు. సో దీంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడింది, దీంట్లో రీడింగ్స్ కరెక్ట్ లేవనుకోండి, లేకపోతే అప్పుడు వేరే ట్రోపోపినర్ టెస్ట్ చేస్తారు. అండ్ దాన్ని బట్టి బ్లాకేజ్ ఎక్కడ ఉంది. సో బ్లాకేజ్ ఇది రెండు టెస్ట్లు ఏదైనా ఇబ్బంది ఏర్పడింది, టిపికల్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఏంటంటే మనకు ఎండ్ కార్డియో యాంజియోగ్రామ్ చేస్తారు. సో యాంజియోగ్రామ్ ఏంటంటే ఎక్కడ బ్లాకేజ్ ఏర్పడింది ఏందనేది, చిన్న క్యాథెటర్ అంటారు, అంటే పైపు, దానికి కెమెరా ఉంటుంది,
దాన్ని తీసి పంపిస్తారు. సో దాంట్లో పాటు ఏంటంటే ఒక కలర్ కూడా డై ఉంటుంది, ఆ కలర్ కూడా ఇస్తారు దాంట్లో, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తే ఎక్కడ బ్లాకేజ్ అయిపోయింది తెలుసుకోవడానికి. సో ఈసీజీ దీన్ని ఎట్లా అంటే మొత్తం 4 పార్ట్గా డివైడ్ చేస్తారు, PQRST అని. ఈ సెగ్మెంట్స్ ఇది కరెక్ట్ ఉండాలి. సో లబ్ అనే టైంలో ఇక్కడ ఉండాలి, డబ్ అనే టైంలో కిందికి వెళ్ళి ఉండాలి. అండ్ హార్ట్ రేట్ వచ్చేసి మనకు అందరికి తెలుసు 72 నార్మల్ ఉండాలి, 70 నుంచి 72. సో స్ట్రోక్ వాల్యూమ్ వచ్చేసి ఒక్క లబ్ అనే డబ్కి 70 ml ఒక్కసారి పంప్ చేస్తే 70 ml ఇజెక్ట్ చేస్తుంది. అంటే ఒక్క గుండె ఒక్క బీట్కి 70 ml 70 ml రక్తం పంపిస్తుంది. సో 72 into 70 వేసుకున్నట్టు అప్రాక్సిమేట్గా మనకు వచ్చేసి 4 to 6 లీటర్స్ వరకు ఉంటుంది. సో ఎవరైతే కొంచెం బాడీ ఎక్కువ మజిల్ మాస్ ఉన్నదనుకోండి వాళ్ళకు 6.5 వరకు కూడా ఉంటుంది రక్తం. సో హార్ట్ రేట్ వచ్చేసి అండ్ స్ట్రోక్ వాల్యూమ్ రెండు కలిపితే కార్డియాక్ అవుట్పుట్ ఒక నిమిషానికి ఒక గుండె ఎంత ఇస్తుందంటే 5 నుంచి 6 లీటర్లు బ్లడ్ పంప్ చేస్తుంది ఒక్క నిమిషానికి. పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్. సో పెరిఫెరల్ ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పిన వాల్స్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే మొత్తం గుండె చుట్టానే కాదు, ఒక్కసారి మనకు చేలల్లా కార్లల్లో కూడా ఈ వాల్స్ అది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు రక్తం హెడ్ నుంచి మొత్తం కాలు బొట్టన వరకు ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసి మళ్ళీ కాలు నుంచి రివర్స్ రావాలి, ఎక్కడికి రావాలి, గుండెకి రావాలి. సో అగేనెస్ట్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అగేన్స్ట్ గా మన బ్లడ్ పనిచేస్తుంటది, అంటే అంత పంపింగ్ చేయాలి. సో అందుకనే గుండె కావాలి పంపింగ్ చేయడానికి, ప్లస్ తీసుకెళ్ళడానికి మళ్ళీ తీసుకురావడానికి కూడా అగేనెస్ట్ గ్రావిటీ అది పనిచేయాలి. ఒక్కోసారి ఏంటంటే ఈ క్రమంలో కాలల్లో కూడా మళ్ళీ రివర్స్ వెళ్తుంటది బ్లడ్, ఎప్పుడు ఏజ్ ఎక్కువ అయినప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడి పనిచేస్తుంది, దాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటారు. సో పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్, పెరిఫెరస్ అంటే డిఫరెంట్ పార్ట్స్ లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు. బ్రాడికార్డియా, గుండె తక్కువ కొట్టుకుంటుంటే బ్రాడికార్డియా అంటారు, ఎక్కువ కొట్టుకుంటే టాకికార్డియా అంటారు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక సైలెంట్ కిల్లర్, ఒక మనిషికి తెలియదు అసలు నీకు ఉందా లేదా బ్లడ్ ప్రెషర్ అన్లెస్ అండ్ ఒక్కసారి దానికి కోలిస్తే గానీ స్పిగ్మో మానోమీటర్తోన బ్లడ్ ప్రెషర్ అనేది మనం మెజర్ చేస్తారు. సో దీంట్లో దాన్ని కొలిస్తే కానీ తెలియదు మనిషికి బీపీ ఉందా లేదా. ఇది కూడా ఎట్లుంటుంది అంటే మన సిచ్యుయేషన్ బట్టి మనం ఏదైనా గందరగోళం కానీ ఏదైనా టెన్షన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు బీపీ కొలిస్తే ఎక్కువ చూపిస్తుంది. సో మనం ఎప్పుడు ప్రశాంతంగా సైలెంట్గా ఉండే మనం తీసుకోవాలి. అది కూడా ఒక్కసారి తీసుకుంటే తెలియదు మనకి, మినిమం 3 times చెక్ చేసుకున్న తర్వాతనే దాని యావరేజ్ తీసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ఉందా లేదా బీపీ. ఒక్కోసారి ఏంటంటే అప్పుడు కాకపోతే 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మన మైండ్ మూడ్ మన ఆలోచన బట్టి పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, మనం ఏం ఆలోచిస్తాం దాన్ని బట్టి బీపీ అనేది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. సో వాట్ ఈస్ హై బ్లడ్ ప్రెషర్? సో హై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే డిఫైన్డ్ యాజ్ ద కండిషన్ వేర్ ఫోర్స్ ఆఫ్ బ్లడ్ అగైన్స్ ద ఆర్టరీ వాల్స్ ఇస్ కన్సిస్టెంట్లీ టూ హై. సో ఏంటంటే చాలా మందికి ఏదైనా ఆలోచించిన ఏదైనా సీరియస్ ఏదైనా చెడు లేదంటే మంచి వార్తలు ఏదైనా విన్నామనుకోండి, సడన్ గా బీపీ ఫ్లక్చుయేషన్ అవుతుంటది. అట్లా అయినప్పుడు బీపీ అని కాదు మనకి, అప్పుడు చెక్ చేసుకున్న బీపీ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ గా. సో నీకు బీపీ ఎక్కువ ఉందనే బీపీ అని కన్సిడర్ చేయలేం. ఏదంటే కన్సిస్టెంట్ గా ఉండాలి, పొద్దున అంతే ఉండాలి, మధ్యాహ్నం అంతే, సాయంత్రం అంతే అనుకోండి, అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి బీపీ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు 120/80 ఉంది, ఇప్పుడు నార్మల్ వాల్యూ వచ్చేసి 130/80 ఉంది. దానికంటే ఎక్కువ ఉంది అనుకోండి, బీపీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారో నేనైతే చెప్పట్లేదు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సో ఈ గైడ్ లైన్స్ ద్వారా మనకు అనేది డిసైడ్ అవుతుంది. సో మన ఇండియాలో వచ్చేసి జేఎన్సీ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతాం, జాయింట్ నేషనల్ కమిటీ ఇవన్నీ గైడ్ లైన్స్ ఇస్తుంటది బ్లడ్ ప్రెషర్ ఎలా ఉండాలనేది. సో ఇన్విజిబుల్ డ్యామేజ్, సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి. సో హార్ట్ ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కువ జనరల్ గా నార్మల్ 72 72 లేదంటే 74 బీట్స్ హార్ట్ అనేది కొట్టుకోవాలి. ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఏంటంటే హార్ట్ పంపింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో పోవడం ఎక్కువనే ఉంటుంది, రావడం ఎక్కువ ఉంటుంది. అల్టిమేట్ గా ఏంటంటే ఈ మోటార్ పైన ఎక్కువ మనమే ఎక్కువ ప్రెజర్ చేస్తున్నాం అనుకోండి, మోటార్ పైన ఎక్కువ ఎక్కువ ప్రెజర్ పడుతుంటుంది, మన హార్ట్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంటుంది. ఈ హార్ట్ ప్రెజర్ పడినప్పుడు ఏంటంటే సడన్ గా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టరీస్ అంటే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు కూడా మనం స్పీడ్ గా పోతుంది అనుకోండి, లోపల రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రక్త ఎండోథీలియం, ఎండోథీలియం అని చెప్పిన కదా, లోపల లేయర్, ఇన్సైడ్ లేయర్ ఆఫ్ ద హార్ట్ ఆల్ బ్లడ్ వెజల్స్ ఎండోథీలియం. సో ఇది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఎప్పుడైతే డ్యామేజ్ అయిందనుకో రక్తం బయటకు వస్తే వెంటనే గడ్డ కట్టేస్తుంటది. ఈ గడ్డ కట్టే క్రమంలో అక్కడ బ్లాకేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్లో అండ్ సైలెంట్. సో మెల్లమెల్లగా ఏంటంటే డ్యామేజ్ అక్యుమిలేట్స్ డెటెక్టివ్ ఓవర్ ఇయర్స్. సో ఏదంటే బీపీ సడన్ గా ఇయాలో రేపు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో 5 to 6 years ఉంటుంది. మెల్లమెల్లగా మనం మన లైఫ్ స్టైల్ కానీ మన తినే ఆహారము ఇవన్నీ చేసుకోవడం వల్ల మెల్లమెల్ల పెరిగి 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 సడన్ గా ఒకసారి మనం కొలాప్స్ అయి కింద పడిపోతాం. సో సడన్ గా బీపీ కానీ ఇవన్నీ హార్ట్ అటాక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో హార్ట్ అటాక్ ఏంటంటే ఏదైనా సరే మనకు గుండెకి సంబంధించి ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై కరెక్ట్ లేకపోవడం వల్ల. దేనికి? గుండెకి. సో గుండెకి ఏం కావాలి? ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ సప్లై కరెక్ట్ ఉందనుకోండి, మొత్తం హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో ఈ దీంట్లో ఏ మాత్రం చిన్న అంతరాయం ఏర్పడింది అనుకోండి, మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది. దాన్ని అంజైనా అంటారు. ఏదైనా సరే ఫస్ట్ వచ్చేసేది అంజైనా అంటారు. సో వెన్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్ స్టాప్స్, ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇమ్మీడియట్ అండ్ లైఫ్ థ్రెటనింగ్. సో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, సప్పని ఒక్కసారి అయిపోయింది అనుకోండి గుండెకు రక్త సప్లై లేదంటే ఆక్సిజన్స్ అయిపోయింది అనుకోండి, ఒక 5 to 10 minutes లో మనిషి కొలాప్స్ అయిపోతాడు. సో చాలా మందికి ఏంటంటే ఇలాంటి సమస్యలు ఏంటంటే మళ్ళీ హార్ట్ ని పంప్ చేయడానికి సిపిఆర్ అని చేస్తుంటారు. సిపిఆర్ అంటే ఇట్లా కంటిన్యూస్ ఒత్తడం జస్ట్. సో ఏదైనా బ్లాకేజ్ ఏర్పడినా సరే ఇలాంటి సమస్యలు అనేది మనకు జరుగుతుంటది. స్ట్రోక్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ అండి, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు. హార్ట్ కి స్ట్రోక్ రాదు, బ్రెయిన్ కి స్ట్రోక్ వస్తుంది. సో స్ట్రోక్ అనేది ఈ టర్మ్ ఓన్లీ బ్రెయిన్ కి సంబంధించింది. సో దీనికి ఎందుకు వస్తుందంటే గుండెకు మన మెదడుకు బ్లడ్ సప్లై చేస్తుంది. దీన్ని కరోనరీ ఆర్టరీ కెరోటిడ్ ఆర్టరీ అంటారు. సో ద ఆర్టరీ విచ్ సప్లైస్ బ్లడ్ టు ద బ్రెయిన్ ఫ్రమ్ ద హార్ట్. సో ఇస్కిమియా. సో ఇస్కిమియా బ్రెయిన్ కి సంబంధించింది. ఇదంటే బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ ఏర్పడడం కానీ ఆక్సిజన్ సప్లై అవ్వడం. దేనికి? మన బ్రెయిన్ కి కూడా ఏదైనా ఆక్సిజన్ సప్లై అనుకుంటే బ్రెయిన్ కూడా ఆగడం మానేస్తుంది. సో మనకు చక్కెర రావడం, మన కళ్ళు తిరగడం ఇవన్నీ మొత్తం బ్రెయిన్ కి సంబంధించింది. సో బ్రెయిన్ కి బ్లడ్ ఆక్సిజన్ సప్లై అంతరాయం ఏర్పడితే ఇవవుతాయి. అండ్ హెమరేజిక్ స్ట్రోక్. సో హెమరేజిక్ ఏంటంటే అక్కడ రక్తనాళాలు చితికిపోవడం, బ్లడ్ బయటకు వచ్చేదాన్ని హెమరేజిక్ అంటారు. సో ఇలాంటి ఏదైనా సమస్యలు వచ్చింది అనుకోండి, సో బ్రెయిన్ కి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఏదైనా బ్లాకేజ్ ఏర్పడితే ఫస్ట్ ఏంటంటే మనకు నోట మాట రాదు. అండ్ ఇట్లా నోరు వంకర తిరిగిపోవడం, ఆ చెయ్యి ఇట్లా తిరిగిపోవడం, అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. బ్రెయిన్ కి ఏదో డ్యామేజ్ అయింది, ఇలా రక్తం చితికిపోయింది, అంటే బ్రెయిన్ లో ఏదైనా బ్లాకేజ్ ఏర్పడింది, బ్రెయిన్ కి ఏదైనా ఆక్సిజన్ అందట్లేదంటే ఇలాంటి మనం చూసుకోవచ్చు. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇలాంటివి ఉంటాయి. సో హార్ట్ ఫెయిల్ అంటే హార్ట్ కరెక్ట్ మన రిక్వైర్మెంట్ ఇయ్యలేకపోయింది అనుకోండి, అప్పుడు హార్ట్ ఫెయిలియర్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటే రక్తం ఆక్సిజన్ అందడం, తర్వాత స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించింది. హార్ట్ ఫెయిలియర్ అంట. సో హార్ట్ ఫెయిలియర్ అంటే మన డిమాండ్ కి అది ఇవ్వట్లేకపోతుంది. సో మనకి ఏంటంటే మనకి డిమాండ్ 120/80 ఉండాలి, 80 ఉండాలి బ్లడ్ ప్రెషర్. అది కరెక్ట్ మెయింటైన్ చేస్తలేదు. సో మెయింటైన్ చేయకపోలేదంటే ఇటు నుంచి బ్లడ్ పంపిస్తుంది, మళ్ళా ఇంకా వెంటనే బ్లడ్ వచ్చేస్తూనే ఉంటది. సో ఇది ఓవర్లోడ్ అయిపోతూనే ఉంటుంది, దాని మీద ఎక్కువ లోడ్ పెరుగుతుంటది. సో పెరిగి పెరిగి లోడ్ ఏంటంటే ఒక్కసారి గుండె ఎన్లార్జ్ అవుతుంటది, ఆ వాల్స్ పని చేయలేకపోతుంటాయి. సో వీకనింగ్ ఆఫ్ హార్ట్ అనొచ్చు, అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్. సో ఇలాంటి సమస్య వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్ అంటుంది. అండ్ కిడ్నీస్ డిజీజ్. సో దీనికి కిడ్నీకి ఏంటి సంబంధం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? కిడ్నీస్ లో జరుగుతుంది. సో మనకి ఏం కావాలి? ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ మన రిటర్న్ తీసుకోవాలి. కొన్ని సాల్ట్స్ కూడా మన శరీరానికి అవసరం ఉంటుంది, అవి రిటర్న్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు వేస్ట్ మెటీరియల్ మాత్రమే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి రక్తం నుంచి. సో మెల్లమెల్లగా ఏంటంటే బీపీ ఎక్కువ ఉందనుకోండి, కిడ్నీస్ కూడా తొందరగా వస్తుంటుంది, బ్లడ్ తొందరగా వచ్చిన తర్వాత దాంట్లో ఫిల్టర్ అయ్యే ప్రాసెస్ లేదంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల ఈ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, సో డయాలసిస్కి వెళ్ళాలి ఇక. ఎందుకంటే నార్మల్ ఫిల్టరేషన్ అవ్వదు, సో డయాలసిస్ ద్వారా చేస్తారు. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 అలాంటివి ఉంటాయి. ఇది స్టేజ్ 1 హైపర్ టెన్షన్ డ్యామేజింగ్ ఆర్టరీస్. సో మీరు అబ్జర్వ్ చేసుకుని దీని ఏంటంటే ఓన్లీ రక్తనాళాలే మెల్లమెల్ల దెబ్బతింటున్నాయి. ఈ స్టేజ్ 2 వచ్చేసి మొత్తం మన కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ డ్యామేజ్ అయిపోతే ఇంకేం చేయలేం, డయాలసిస్ లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సిందే. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి, గుండె, రక్తనాళాలు అండ్ రక్తం, ఇవి 3 మొత్తం మన బాడీ మొత్తం ఇంటర్ రిలేటెడ్. సో ఈ మూడు
ప్రతి ఒక్క దానికి కిడ్నీ కావాలి, మనం మంచి కంటి చూపు ఇవ్వాలంటే కళ్ళకు కావాలి, మనం మాట్లాడుతున్నాం మన బ్రెయిన్ కావాలి, మనం ఏం ఆలోచిస్తున్నాం సో దీనికి కావాలి. సో సో ప్రతి ఒక్క దానికి కంపల్సరీ ఉండాల్సిందే. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మన బాడీ మొత్తం సెట్ అవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు విజన్ లాస్ అంటే హైపర్ టెన్షన్ వల్ల రెటినోపతి వస్తుంటుంది. కళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా అద్దంలో చూసుకోండి కన్ను ఓపెన్ చేసి, చిన్న చిన్న ఇట్లా దారాలు తీరు ఉంటాయి రెడ్ కలర్, అది రక్తనాళాలే, అంత చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో దానిలో కూడా బ్లడ్ సప్లై కరెక్ట్ ఉండాలి, అండ్ ఆక్సిజన్ అవన్నీ మన రక్తం కూడా దీనికి ఐ కూడా కరెక్ట్ అందాలి. ఇవన్నీ అందినప్పుడే మన బాడీ కరెక్ట్ ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్ ఏంటంటే రక్తనాళ బ్లాకేజ్ అవ్వడం, అంటే ప్లాక్స్, పిఎల్ఏ క్యూఎస్. ప్లాక్స్ అంటే ఫ్యాటీ ప్లాక్స్, అంటే మన కొవ్వు జమ అవ్వడం రక్తనాళాల్లో. ఒక్కసారి ఏంటంటే మనం తినే పదార్థాలు ఆహారం వల్ల కొవ్వు కూడా జమ అవుతుంది. ఈ జమ అయినప్పుడు బ్లాకేజ్ ఏర్పడదని అథెరోస్క్లెరోసిస్ అంటారు. సో జనరల్ గా హార్ట్ కి సంబంధించిన ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, సో నార్మల్ ఏంటంటే 130/80 ఆర్ 120/80 ఉండాలి. 180 120 ఉందనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అండ్ డెత్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మెడికేషన్స్ కాదు, సో మనం ఏంటంటే మెడికేషన్స్ మాట్లాడట్లేదు. సో మనకు గుండె ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దాని పనితనం ఎలా ఉంది, ఇవి కరెక్ట్, గుండె కరెక్ట్ ఉండకపోతే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం డిస్కస్ చేసాం. సో గుండె కరెక్ట్ ఉండడానికి న్యాచురల్ గా మనం ఏం చేయాలి, టేకింగ్ కంట్రోల్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మన బాడీ మన గుండె మన కంట్రోల్ ఉండడం మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవాలి. సో మీరు ఏంటంటే ఇప్పుడు చాలా మంది బీపీ పేషెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే వీక్లీ ఒక డే పెట్టుకోండి, ఆ డే రోజే టెస్ట్ చేసుకోండి, ఎప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మెంటల్ గా ఫిక్స్ అయిపోండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకండి. అదేంటంటే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. లాస్ట్ టైం మన బీవీఆర్ సార్ చెప్పినట్టు కూడా, మనం ఏదైనా టెన్షన్ లో ఉన్నా, వర్క్ లో ఉన్నా సరే, ఏదైనా వర్క్ ప్రెషర్, దీనివల్ల కూడా మనకు బీపీ ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక డే పెట్టుకోండి, ఆ డేనే టెస్ట్ చేసుకోండి, దాని యావరేజ్ తీసుకోండి సరిపోతుంది. సో మన ఏదైనా సమస్యలు ఉన్నాయి, సో నాకు బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇన్స్టెంట్ గా డాక్టర్ కానీ మెడికేషన్స్ తీసుకోకండి. ఒక్కసారి బీపీ షుగర్ ఏదైనా సరే ఇలాంటి క్రానిక్ డిసీజ్ ఉన్నాయి, మెడికేషన్ మనం తీసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ వాడాల్సిందే అవి, ఎందుకంటే దానికి వేరే ఆప్షన్ లేదు. సో అందుకని ఏంటంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో మన డైట్ కంట్రోల్ చేసుకోవాలి, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ ఇవన్నీ మానేసేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం అనుకోండి, సో ఇది మన కంట్రోల్కి వస్తుంది. అంతా మన చేలా ఉంటుంది, మనమే మన శరీరాన్ని పాడు చేసుకుంటాం. సో దీనివల్ల కూడా ఏమని కాలేదనుకోండి, డైరెక్ట్ గా మెడిసిన్స్ మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిందే, డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. సో మనం హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఫ్రీ మెడిసిన్ వచ్చేసి డైలీ మార్నింగ్ వాక్ ఇవన్నీ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మన ఈ బయోటర్ మన మ్యాగ్నెటిక్ థెరపీకి వచ్చినాం అనుకోండి, సో మన హార్ట్, మన బాడీ మొత్తం కరెక్ట్ ఉండాలంటే ఏంటంటే ఈ బయోటరం ఒకవేళ ఇచ్చామనుకోండి, సో బీపీకి దీనికి ఏం సంబంధం అని అడిగితే ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి ఏమొస్తుందంటే హార్ట్ అటాక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అండ్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ కూడా ఇబ్బంది అవ్వచ్చు, అండ్ దాంతోపాటు మన కళ్ళు రెటినోపతి, కిడ్నీ నెఫ్రోపతి రావచ్చు, అండ్ దీంతో పాటు డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవేవి కాకుండా మనం మ్యాగ్నెట్ థెరపీ ఇచ్చాం అనుకోండి, మీరు వాడే మెడిసిన్ వాడుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతో మనం మ్యాగ్నెట్ థెరపీ కూడా తీసుకున్నాం అనుకోండి, మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ మెరుగు అవుతుంది, మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ మన శరీరాన్ని. సో ఈ మన శరీరం మొత్తం కంట్రోల్ చేసేది ఈ రెండు పారామీటర్స్, ఇవి రెండు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన బాడీలో అయనైజేషన్ అండ్ నర్వ్ యాక్టివిటీ, మన నర్వస్ సిస్టమ్ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇంప్రూవ్ అవడం అంటే బ్రెయిన్ కూడా మంచి ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ అందింది అనుకోండి, సో బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, సో మనకు ఆ బాడీకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే, పెయిన్స్ అలాంటి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతాయి. ఇంకేంటంటే మన బాడీ ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ థెరపీ ఆ పర్ప్ పైన పడుకున్న వాటర్, ఈ రిస్ట్ బెల్ట్ ఏవైనా తాగినాం అనుకోండి, వాటర్ రిస్ట్రిబిలిటీ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే 20% బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది మన శరీరంలో. ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మెల్లమెల్ల అవి తగ్గుతుంటాయి. మినిమం 3 to 6 మంత్స్ అయితే మినిమం వాడాలి. అండ్ దాంతోపాటు న్యాచురల్ పెయిన్ కిల్లర్ కూడా పనిచేస్తుంది. మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకి ఏంటంటే ఎండోర్ఫిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయ్యి మన బాడీకి న్యాచురల్గా పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది.
సేమ్ ఏదైనా సరే మనకేదైనా దెబ్బ తగిలిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ ఆర్గన్, దాంతోపాటు బ్లడ్. సో ఆ బ్లడ్ కూడా ఏంటంటే మళ్ళీ ప్యూరిఫై అవ్వాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అనుకోండి, సో తొందరగా క్యూర్ అవుతుంది. అండ్ దాంతోపాటు సెల్ రిపేర్ ఇవన్నీ తొందరగా అవుతుంటాయి. అది అవ్వడానికి మనకి మ్యాగ్నెటిక్ థెరపీ అని ఇస్తాం. సో మ్యాగ్నెటిక్ థెరపీ ఏం చేస్తుందంటే కాజెస్ వాసోడైలేషన్. సో రక్తనాళాలు కూడా ఏమంటారు ఎలాస్టిసిటీ అని చెప్పినా కదా, వాసో డైలేషన్ చేస్తుంది. సో ఎక్కువ సడన్ గా ఒకసారి బేబీ పెరిగింది అనుకోండి, పెరగానే మన రక్తనాళం ఉంటుంది కదా, ఇది ఎన్లార్జ్ అయిపోతుంది. ఎన్లార్జ్ అయ్యి అదే బేర్ చేస్తారు. లైక్ షాక్ అబ్జార్బ్స్. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ పైన మనం కారు ఉందనుకోండి, షాక్ అబ్జార్బ్స్ ఉన్నాం కాబట్టి లోపల మనుషులకి ఏమని తెలియదు, ఓన్లీ కార్ టైర్సే ఇట్లా పైకి కిందికి వెళ్తుంది. దాన్ని వాసో డైలేషన్ అంటాం మన బ్లడ్ లో వచ్చేసి. సో దీనివల్ల మన బాడీ ప్రెషర్ ఎక్కువ తీసుకోదు, ఓన్లీ ఆ వాస్కులర్ పైన ఆ రక్తనాళాల ప్రెషర్ పడి మళ్ళీ తగ్గుతుంది. సో దీనివల్ల ఇంకేంటంటే రక్తం చిక్కబడకుండా చూస్తుంది. ఏది చూస్తుంది అంటే ఈ బయోటర్మ్ ప్రోడక్ట్స్. సో రక్తం చిక్కబడితే మనకి ఏం సమస్య అంటే ఆ, చిన్న చిన్న నేను చెప్పిన కదా, కళ్ళల్లో కానీ కిడ్నీస్లో కానీ చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, అక్కడ బ్లడ్ సప్లై కరెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే రక్తం పల్స ఉందో అప్పుడు మనకి ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా సరే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్, ఎమర్జెన్సీ పేషెంట్కి ఏంటంటే లోడింగ్ డోస్ అనేది ఒకటి ఇస్తారు. అంటే రక్తం పలసగానికి 750 grams అనేది ఇస్తారు. క్లోపిడగ్రిల్ ఇస్తారు, ఆస్పిరిన్ ఇస్తారు. సో ఇవి ఇవ్వడం లేదంటే ఇన్స్టెంట్ గా మొత్తం రక్తం పల్చగా అయిపోతుంది. సో మనకి ఏదైనా హార్ట్ సర్జరీస్ ఏమైనా చేయాలన్నా సరే లోడింగ్ డోస్ అనేది ఇస్తారు, క్లోపిడగ్రిల్ లేదంటే ఆస్పిరిన్. లేదా ఒక్కసారి కలిపి కూడా ఇస్తారు. ఇవి ఇవ్వడం వల్ల మొత్తం రక్తం ఇన్స్టెంట్ గా పల్చగా అయిపోతుంది. సో ఎప్పుడైతే మన రక్తం పల్చైంది అనుకో, టాప్ టు బాటమ్ టూ అండ్ ఫ్రో సర్క్యులేషన్ ఈజీ ఉంటుంది, ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంది, ఇక్కడ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ జామ్ అయింది, ఓన్లీ 20% ఉంది దారి. సో రక్తం చిక్కబడి అనుకో, దానిలోంచి వెళ్ళలేదు. సో అందుకని రక్తం పల్స చేస్తారు ఫస్ట్. సో రక్తం పల్స అవ్వడం వల్ల ఏంటంటే ఫ్రీ ఫ్లో బ్లడ్ సప్లై అవుతుంది మన శరీరానికి. అండ్ ఆల్సో ఇట్ కాజెస్ సెల్ రిజనరేషన్. సో ఎండోథీలియం డిస్ఫంక్షన్ అవుతుంది. దేనివల్ల సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ వల్ల మన సెల్స్ ఫ్రీ రాడికల్స్ గా మారుతాయి. ఈ మారినప్పుడు ఏంటంటే మన సెల్ కి డ్యామేజ్ అవుతుంది. సో ఇది కాకుండా మనం మ్యాగ్నెటిక్ థెరపీ కానీ, మోర్ పవర్ కానీ, మన అల్ట్రాబెర్రీ, ఇవి సేమ్ భక్తాన్ని ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే సెల్ రిపేర్ అవుతుంటుంది, ఇన్స్టెంట్ గా రిపేర్ అవుతుంటుంది, సెల్ డ్యామేజ్ కూడా ఫర్దర్ కాకుండా చూస్తుంది. ఇది వచ్చేసి మనం ఈ బటర్ మ్యాగ్నెటిక్ థెరపీ గురించి మనం చెప్పొచ్చు ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, చాలా ఓపికగా ఉన్నారు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీస్ టు ఆస్క్. థ్యాంక్ యూ.